ఫ్యాన్ తీసే. సరే, మంచిది. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈస్టర్ ఆరాధనలకి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా వందనాలని తెలియజేస్తా ఉన్నాను. గతించినటువంటి దినముల్లో మొన్న శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే మనం జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అని దేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను సిలువలో వ్యక్తపరిచినటువంటి దినం. ఆ రోజు చనిపోయి సిలువలో చనిపోయి శుక్రవారం సాయంత్రం ఆయన్ని 3 గంటలకి ఆయన చనిపోయారు కదా, సిలువలో చనిపోయారు కదా. 3 గంటలకి చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. ఎందుకంటే మరునాడు దినము వాళ్ళు విశ్రాంతి దినం, సాబత్ దినం కాబట్టి వాళ్ళు తొందరగానే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తదుపరి ఆదివారం నాడు 3వ రోజున ఈరోజు ఉదయకాల సమయంలో తెల్లవారుజామున ఆడవాళ్ళు సమాధి దగ్గరికి స్త్రీలు కొంతమంది వెళ్ళారు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇప్పటివరకు దేవుణ్ణి మన పాటల ద్వారా ఆయన్ని ఆరాధించాము. స్వరాలెత్తి నిండు హృదయంతో కృతజ్ఞతా భావంతో దేవుని మనము ఆరాధించామా? పెదవుల ద్వారా వచ్చిందా, హృదయంలో నుండి వచ్చిందా? హృదయంలో నుంచి రావాలి. ఒక్కొక్క పాట చాలా అర్థం ఉంటుంది తెలుసా, చాలా అర్థం ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇందాక అమ్మగారు పాడారు చూసావా, నాకు చాలా బాగా ఇష్టం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే. భక్తులందరూ కూడా పాటలు రాసేటువంటి వాళ్ళు ఫీల్ అయ్యి అనుభవపూర్వకంగా రాసినటువంటి పాటలు అవి మనం పాడేటప్పుడు కూడా మనం ఆ విధంగానే ఫీల్ అవ్వాలి, ఫీల్ అయ్యకుండా పాడాలి. ఓకేనా? వాగ్దానాలు ఎవరికైనా ఏదైనా పెట్టాలనుకో పొద్దుటే మనకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా వేరే వచ్చినా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టేసేస్తూ ఉంటారు చూసా. ఒక వ్యక్తులు ఏదైనా నచ్చలేదనుకో దానికి అనుగుణంగా బైబిల్ ఒక వాక్యం తీసుకొచ్చేసి పెట్టేసేస్తారు. ఇదిగో నువ్వు ఇట్లాంటి అని చెప్పేసి వాక్యం చెప్తుంది అన్నట్టుగా ఒక వాక్యాన్ని పెడతా ఉంటారు. అదేవిధంగా పాట పాడేటప్పుడు కూడా మనము ఆ పాటలోని ఆంతర్యాన్ని మనము పరకాయ ప్రవేశం చేసి పాడినట్లయితే చక్కగా మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తాము. ఓకే, ఈరోజు ఈస్టర్ మెసేజ్గా ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు వాక్యం చేతనే మనందరితో మాట్లాడని ఇష్టపడతారు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆశతో ఆరాటంతో ప్రభువా నాతో మాట్లాడవా ఈ దినమున, ఈ పునరుద్ధాన దినము నీ పునరుద్ధానపు శక్తిని నేను పొందాలి ప్రభువా అంటే ఎంటీనెస్తో ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు, ఖాళీ హృదయంతో ఎవరు వెళ్ళకూడదు. దేవుని యొక్క పునరుద్ధాన దినమున పునరుద్ధానపు శక్తి చేత ప్రతి ఒక్కరూ నింపబడాలి. అటు కృప దేవుడు ఈరోజు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. వద్దా? పునరుద్ధాన శక్తిని మీకు వద్దా? పునరుద్ధానం యొక్క శక్తి ఆ బలం ఏంటో ఈ రోజున మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ పునరుద్ధానపు శక్తిని నేను పొందుకోవాలని ఇష్టపడతా ఉన్నాను, నీ శక్తి నీ బలం చేత నన్ను నింపు ప్రభువా అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకొని మనము నింపుదలతో ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకేనా? లోకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ ఒక మాట ఉంది. లోకా శుభవార్త 24వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తెరవండి, లేనిటువంటి వాళ్ళు శ్రద్ధగా ఆలకించండి. లోకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు సజీవుడైనటువంటి వాడిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు.
ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియలో ఉన్నాడు. సరిగ్గా చదువమ్మా. ఇంకా గలిలియలో ఉండి ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి చాలమ్మా 3వ దినమందు లేవలసి ఉన్నదని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదివారం ఉదయకాల సమయంలో యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత శుక్రవారం నాడు, ఇందాక నేను చెప్పినట్లుగా శుక్రవారం నాడు యేసు ప్రభు గుడ్ ఫ్రైడే అని మనం చెప్పుకున్నాము. మంచి శుక్రవారం. కారణం ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయి మానవాళ్ళందరికీ రక్షణ అనేటువంటి సాధనాన్ని మనకి సమకూర్చి వెళ్ళారు. యేసు ప్రభు గనక చనిపోకపోతే మనకి రక్షణ లేదు. కాబట్టి రక్షణ ఇచ్చి ఆయన చనిపోయినప్పుడు అరిమత యోసేపు అన్నటువంటి ఒక ధనవంతుడు యేసు ప్రభుని సీక్రెట్గా ఫాలో అయినటువంటి నికోదేము అన్నటువంటి దైవజనుడు, వీళ్ళు యేసు ప్రభు యొక్క ఆయన యొక్క శిలువ మీద నుండి యేసు ప్రభుని దించి సమాధి చేయటానికి పిలాతు దగ్గరికి వెళ్ళారు. లోకా గారు కూడా ఉన్నారు అందులో. లోకా గారు సర్టిఫై చేశారు యేసు ప్రభు చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని. లోకా అన్నటువంటి దైవజనుడు, ఆయన వైద్యుడు. లోకా అన్నటువంటి ఆయన వైద్యుడు. వైద్యుడు అంటే డాక్టర్. ఓకే, ఆ దినాల్లో డాక్టర్. ఆయన సర్టిఫై చేశారు. యేసు ప్రభు చనిపోయాడని నిర్ధారించాలి కదా, ఆ నిర్ధారణ పిలాతుకు చూపించాలి కదా. ఈ రోజున డెత్ సర్టిఫికేట్ అడుగుతాం కదా, ఏమండి డెత్ వాళ్ళ ఏదన్నా బెనిఫిట్ ఏదన్నా కావాలంటే ఆయన చనిపోయారు లేదు, మాకు డెత్ సర్టిఫికేట్ ఇస్తే అది మేము అప్లై చేసుకుంటామండి అన్నట్టుగా కొన్ని కారణాల వలన మనము డెత్ సర్టిఫికేట్ అనేది మనము ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనం తీసుకుంటాం. వారు నిర్ధారించి ఇస్తారు చనిపోయారు, ఇది నిజం ఇది అని చెప్పేసి. అలాగే మరి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని సిలువ నుంచి దించి సమాధి చేయాలంటే పిలాతుకి డెత్ సర్టిఫికేట్ కావాలా, ఆయన నిజంగా చనిపోయాడా లేదా అన్న విషయం తెలియాల. అందుకనే లోకా అన్నటువంటి వైద్యుడు ఆ డెత్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని అరిమత యోసేపు అన్నటువంటి ఒక ధనవంతుడు ఆ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు అక్కడ ఉంటుంది మాట, అప్పుడే ఆయన చనిపోయాడా అని అంటాడు. అంటే సిలువలో చాలామంది కేకలు వేస్తూ చాలా రోజులు గడిపేసేవాళ్ళు, వెంటనే ప్రాణాలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఆ సిలువలో ఆ విధంగా ఎండలో ఎండుతూ ఆకాశ పక్షులు అలా పొడుచుకొని తింటా ఉంటుంటే ఎప్పటికో కేకలు వేస్తూ వాళ్ళందరూ కూడా ఎప్పటికో చనిపోయేవాళ్ళు. కొన్ని రోజులు పట్టేది. అయితే యేసు ప్రభు అలా కాదు, ఆయన 3 గంటలకే చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి సర్టిఫికెట్ని పిలాతు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బాడీ మాకు కావాలని చెప్పేసి అన్నప్పుడు పిలాతు యాక్సెప్ట్ చేశాడు. ఆ అరిమత యోసేపు చాలా క్లాత్, అది చాలా మీటర్లో క్లాత్ ఉంటుంది, చాలా కాస్ట్లీ క్లాత్ అది. ఆ క్లాత్ని తీసుకొని వచ్చి యేసు ప్రభుకి చుట్టి ఆయన అక్కడి నుంచి ఆ మేకులు తీసేసి ఆ పైన ఉన్నటువంటి సిలువల నుంచి ఆ క్లాత్ ద్వారా కిందకి దించుతారు. ఆ క్లాత్ ద్వారా కిందకి దించి ఆ తర్వాత మరియమ్మ గారి ఒడిలో పెడతారు. ఎందుకంటే ఎవరు తాలూకా వ్యక్తి వాళ్ళ చేతిలోనే పెట్టాలి, అది రూల్ అనమాట, గవర్నమెంట్ రూల్. కాబట్టి తల్లి ఉంది కాబట్టి తల్లికి యేసు ప్రభుని అప్పచెప్పారు. ఆ తర్వాత ఆ సాయంత్రం పూట యేసు ప్రభుని సమాధి కార్యక్రమం చేసి చాలా స్పీడ్గా చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే యూదుల ఆచారం ప్రకారం, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఏదో బాక్సులు పెట్టేసేసి మట్టిలో కప్పెట్టేసేస్తాం కదా, వాళ్ళు అలా కాదు. యూదుల ఆచార ప్రకారంగా ఎలాగ వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తారంటే, సమాధి కార్యక్రమాన్ని ఎలా చేస్తారంటే, కొన్ని 100 మీటర్లో ఒక నార వస్త్రాన్ని తీసుకొస్తారు. నార వస్త్రాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక ఒళ్ళి చుడతారు. చుట్టిన తర్వాత దానిపైన కొంత పేస్ట్, సుగంధపు పేస్టులు కొన్ని ఉంటాయి, ఆ పేస్ట్ రాస్తారు. రాసిన తర్వాత మరలా చుడతారు, మరలా పేస్ట్ రాస్తారు, మరలా చుడతారు, మరలా పేస్ట్ రాస్తారు. అలా రాసినప్పుడు మీకు చెయ్యి ఇరిగినప్పుడు సున్నం కట్టుతారు చూసావా, ఏమంటారు వాటిని? పిండి కట్టులు అంటారు చూసావా. పిండి కట్టు ఎలా వేస్తారు అలాగే వేస్తారు కదా, ఒక ఒళ్ళి ఇలా అనేసి పిండి రాసి అలా చేసిన తర్వాత కొంతసేపటికి ఏమైపోద్ది, అది ఫస్ట్ మెత్తగానే ఉంటుంది, కొంతసేపటికి ఏమైపోద్ది, రాయిలాగా అయిపోద్ది కదా, గట్టిగా అయిపోద్ది. అది అలాగే యేసు ప్రభుకి ఆ బట్ట చుట్టి ఆ పేస్ట్ రాసినప్పుడు కొంతసేపటికి అది ఆ విధంగా అయిపోద్ది అనమాట. ఆ బాడీని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఒక రాతి సమాధిలో
ఒక పెద్ద బండలు ఉంటాయి. ఆ బండలో బతుకుండగానే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ధనవంతులు ముందుగానే దాన్ని తొలుస్తారు. ఒక సొరంగంలాగా తొలిచి వాటిల్లో వాళ్ళ తాలూకా బాడీలు, అక్కడ చనిపోయినటువంటి ఆ బాడీలను అక్కడ పెడతా ఉంటారు. ఎప్పుడూ పెట్టినటువంటి ఒక రాతి సమాధి తొలిచి ఉంది. అది అరిమత యేసేపు అనేటువంటి ధనవంతుడు అని చెప్పాను కదా. అతను కొరకని చెప్పేసి ముందుగానే ఆయన తొలుచుకున్నటువంటి, అంటే ఆ బండరాయిలో ఒక సమాధిని తయారు చేసుకున్నటువంటి ఆ సమాధిలో మునిపెన్నడు కూడా ఎవరిని పెట్టి ఉండలేదు. అందులో యేసు ప్రభుని ఉంచి ఒక 2 టన్నుల రాయిని పొర్లించారు. ఒక 2 టన్నుల రాయిని ఏం చేశారు, యేసు ప్రభు సమాధికి ద్వారం ముందు పెట్టేశారు. ఇది శుక్రవారం సాయంత్రం జరిగింది. మీకు అర్థమవుతుందా? శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి విషయం. ఆ తదుపరి వీళ్ళు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమన్నాయో అవి జ్ఞాపకం చేసుకున్నారు. ఈ వంచకుడు 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు కదా, అది జరగకూడదు. ఎందుకంటే యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీర్చి వాళ్ళందరూ కూడా ప్రకటించి బలవంతంగా కావాలని యేసు ప్రభుని చంపారు. కాబట్టి ఒకవేళ 3వ రోజున గనక ఎందుకు చంపారు? ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అని 6 నేరాల్లో ఒక నేరం అనమాట అది. అందుకని మళ్ళా 3వ రోజున ఏమైనా తిరిగి లేస్తే మన కష్టమంతా వృధా అయిపోద్దిరా అని చెప్పేసి వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని యేసు ప్రభు సమాధి దగ్గర కాపలా కోసం కొంతమంది సైనికులను అడిగారు. పిలాతు చెప్పాడు, బాబు అరే మీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమంది పెట్టుకోండి, వెళ్ళండి అని చెప్తే, తీసుకెళ్ళండి అని చెప్తే సైనికులందరూ కూడా ఆ శుక్రవారం రాత్రి నుంచే, లేదంటే ఆదివారం వరకు, ఆదివారం 3వ రోజు లేస్తానన్నాడు కదా, లేవకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ప్రధాన యాజకులు, బహుశా ఒకవేళ బయటకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ లోపల పెట్టేసేయండి, బలవంతంగా బయటికి రానిమ్మాకండి ఆయన్ని అన్నట్టుగా. చూడండి ఆ మాట చూస్తారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 27 ఒకసారి చూడమ్మా. 11 నుంచి 15 వచనాలు ఉంటుంది చూడండి. అక్కడ 27వ అధ్యాయం అనుకుంటా. పిల్లలు కింద కూర్చోండి. పిల్లలు అందరు కింద రండి, కింద కూర్చోండి, ముందుకు వచ్చేయండి, చదవండి. సువార్తలు స్పీడ్గా తీయాలి కదా. 27వ అధ్యాయం 11 నుంచి 15 వచ్చినట్టు లేదా? ఇరవై ఎనిమిది చూడండి. చదవండి 28వ అధ్యాయం 11 నుంచి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులని ప్రధాన యాజకులతో చెప్పారు. ఇదిగోండి, కాపలా ఉన్నటువంటి కాపలాదారులు ఉన్నారుగా, కాపలా పెట్టారు కదా వాళ్ళని. చాలామంది సైనికులు కాపలా పెట్టినప్పుడు యేసు ప్రభు ఆ సమాధి నుంచి ఆయన బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ జరిగిన విషయం చెప్పిన తర్వాత వాక్యం చదివిస్తాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక నిమిషం అమ్మ. యేసు ప్రభుని సమాధిలో పెట్టినప్పుడు ఆదివారం నాడు తెల్లవారుజామున యేసు ప్రభు ఆ బండ ఏదైతే ఉందో 2 టన్నులు బరువు ఉన్నటువంటి ఆ బండ దొరిలించబడింది. యేసు ప్రభు బయటికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధానపు దినము అని మనం ఎందుకు చెప్తున్నామంటే, యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి. అంటే సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణము ఆయన్ని నిలవరించలేకపోయింది. మరణము అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణం ముందు తలదించుకుంటే, నా యేసయ్య మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి గెలిచినటువంటి గొప్ప విజయవీరుడిగా ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఆ మరణం ఏం చేయలేకపోయింది. ఆ సమాధికి పెట్టినటువంటి 2 టన్నుల రాయి పొర్లించబడింది. ఒక విషయం చెప్పనా, 2 టన్నుల రాయి ఎందుకు పొర్లించబడింది? యేసుప్రభు రాలేడా అందులో నుంచి?
రాయి ఉండంగానే బయటికి రాగలడు కదా. మహిమ శరీరముకు ఉన్నటువంటి ఘనత అదే. నేను ముందుకెళ్ళి నాకు చెప్తాను మహిమ శరీరం గురించి. ఆ బండ అలా ఉన్నా కానీ యేసుప్రభు రాగలడు. కాబట్టి ఎందుకు రాయి దొర్లించబడిందంటే మనందరం కూడా లోపలికి వెళ్ళటానికి దేవుడు ఆ రాతిని దొర్లించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బయటికి రావటానికి రాయి దొర్లించలేదు, కానీ మనందరం లోపలికి వెళ్ళటానికి. దీనికి సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే మానవుడు చేసినటువంటి పాపం వలన అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు పూర్వ దినాల్లో. కారణం ఏంటంటే పాపము మరణం తీసుకొచ్చింది. కాబట్టి ఈ పాపముతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు వాడెవడో తట్టుకోలేడు, వెంటనే చచ్చిపోతాడు. ఎందుకంటే దేవునికి మన ముఖం చూపించినప్పుడు మనం పాపం గుర్తొచ్చింది. కాబట్టి ఆయన ఉగ్రత మన మీద వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పూర్వదినాల్లో ఎవ్వరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అది ఆ ధూపం వేస్తాడు. భయంకరమైన ధూపం వేసినప్పుడు ఆ ధూపం పొగంతా కప్పబడి ఉంటుంది. ఆ తర్వాత తను చేయాల్సినటువంటి పనిని చేసుకొని వెంటనే వచ్చేయాలి. సంవత్సరానికి ఒక్కసారి పాప పరిహారార్థ బలి నిమిత్తమై ఆయన రక్తాన్ని అక్కడ చిమిరి వెంటనే వచ్చేసేయాలి. అంటే మానవుడు చేసిన పాపము దేవునికి దగ్గరికి వెళ్ళనీకోకుండా అతని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళనీకోకుండా చేస్తే, ఇప్పుడు యేసు ప్రభు చనిపోవటాన్ని బట్టి, యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఆ రోజున యెరూషలేములో అడ్డుగోడగా ఉన్నటువంటి తెర ఏమైపోయింది? పైనుంచి కిందకి చిరిగిపోయింది. పైనుంచి ఎందుకు కిందకి చిరిగింది అంటే కింద నుండి తిరగకూడదా? కింద నుండి చిరిగినట్లయితే యూదులందరూ ఏమన్నవాళ్ళు తెలుసా? ఎవరో యేసు ప్రభు యొక్క సన్నిహితులు, వాళ్ళ శిష్యులు ఎవరో లోపలికి చొరబడి ఆ తెరని చించేశారు అని చెప్పేసి అంటారని చెప్పేసి పైనుంచి, అది చాలా పెద్ద తెర, ఇటు 2 ఏనుగులు ఇటు 2 ఏనుగులు కలిపి లాగినప్పటికి కూడా చెరగినటువంటి ఆ యొక్క తెర, అడ్డు తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డు తెర యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో పైనుంచి కిందకి చిరిగిపోయింది. ఇక్కడ బండ, సమాధికి ఉన్నటువంటి బండ దొర్లించబడింది అంటే ఏంటంటే మన అందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ ప్రపంచనాన్ని చూశారో, యేసు ప్రభు బయటికి వచ్చేటువంటి ఆ ప్రపంచనాన్ని చూసినటువంటి సైనికులు తట్టుకోలేకపోయారు. ఆయన శక్తి ముందు వారందరూ కూడా తట్టుకోలేకపోయారు. ఆ యొక్క వెలుగును వారు చూడలేకపోయారు. అందరూ కూడా మోకరించారని ఉంటుంది అక్కడ. ఎవరు తట్టుకోలేకపోయారు. ఆయన బయటకు వస్తే లోపలికి ఏంట్రా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తే, వీళ్ళు అక్కడ కాపలా కాసేటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క ప్రపంచనాన్ని, లేదంటే ఆయన బయటకు వచ్చేటువంటి పునరుద్ధానాన్ని ఎవరైనా ఆపగలిగారండి? ఎవరు ఆపలేకపోయారు. ఆపటానికి పెడితే వాళ్ళు ఆపలేకపోయారు. ఆ జరిగినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి సైనికులు ఇప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు. వాళ్ళు చూసింది, కనులారో చూసింది, అవన్నీ కూడా ఒక సాక్ష్యంగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు సంగతి ఇప్పుడు మనం చదువుతున్నది మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 వచ్చి నుండి 15. ఇప్పుడు చదువమ్మా, ఇప్పుడు అర్థం చేసుకోండి. కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. సంగతులన్నీ ప్రధాన యాజకులకి చెప్పారు. కాబట్టి వారు కూడి వచ్చి పెద్దలతో ఆలోచన చేసి సైనికులకి ఏమిచ్చారంట? డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా కొంతమంది శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి రా అని చెప్పేసి అధిపతి చెవినబడిన సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? ఒక ప్లాన్ వేశారు. సైనికులందరూ తట్టుకోలేకపోయారు. యేసు ప్రభు తిరిగి లేచారనేటువంటి విషయాన్ని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చేసి ప్రధాన యాజకులకి చెప్తే, వాళ్ళందరూ పెద్దలు అప్పటికప్పుడే అందరూ భోగైపోయి ఇప్పుడు ఏం చేయాలి, మనం అనుకున్నట్టుగానే ఆయన లేచాడు, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేశారు. ఆలోచన చేసి వాళ్ళకి ఏం చేశారంటే కొంత ధనం ఇచ్చారు. చాలా ధనం ఇచ్చారంట సైనికులకి. ఇచ్చేసి, అంటే అందరు కాదు, కొంతమంది వచ్చి చెప్పారు. వాళ్ళకి ఆ ధనం ఇచ్చేసి వారికి ఏం చెప్పారంటే, నాయనా మీరేం చెప్తారంటే ఆయన తిరిగి
లేచాడన్న విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. వాళ్ళ శిష్యుల్లో కొందరు వచ్చి యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోయారు, ఆ రాయి దొరిలిచ్చేసి యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోయారు అన్న విషయాన్ని చెప్పండి అని చెప్పేసి ఆ సైనికులకి కొంత డబ్బిస్తే, నేటికి వారు ఆ రోజుని చేసినటువంటి ప్రచారం, దుష్ప్రచారం ఏదైతే ఉందో నేటికి యూదుల్లో కూడా అదే ఉందండి. ఇప్పుడు యేసు ప్రభువు తిరిగి లేచాడంటే చాలామంది నమ్మట్ల. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున వాళ్ళు ప్రకటించినటువంటి విషయం ఏదైతే ఉందో, సైనికులు డబ్బులు తీసుకొని యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయన అనుకున్నట్టుగా 3వ రోజున లేవలేదు, వాళ్ళ శిష్యులే ఆ బండను దొరికించేసి మేము ఏమండి వీళ్ళు ఎందుకు వెళ్ళారు? సైనికులు ఎందుకు వెళ్ళారు? పడుకుంటాకి వెళ్ళారా? కాపలాకి వెళ్తేనంట, కాపలాకి వెళ్ళినటువంటి వాళ్ళు మెలకువగుండి కాపలా కాస్తారా, లేదంటే నిద్రపోతారా? అంతేనా? సెక్యూరిటీ గార్డుగా ఎవరైనా ఒక అపార్ట్మెంట్లోని ఏదైనా ప్రాంతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డులు ఉంటారండి. వాళ్ళు నిద్రపోతే ఊరుకుంటారా? ఎందుకు పెట్టారు? అక్కడికి వెళ్ళి నాయన ఒక దుప్పటను లొంగి కట్టుకొని పడుకోరా నాయన, పొద్దున్న వెళ్ళిపో, నీ చేత నీకు ఇస్తాను అని చెప్పేసి అంటారా? కాదు కదా. రాత్రిపూట నువ్వు మెలకువగా ఉండాలి, ఇక్కడ ఏం జరగకూడదు, దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు. సైనికులను ఎందుకు అక్కడ పెట్టారు? కాపలా కాయటానికి. అంటే కాపలా అంటే ఏంటి? మెలకుగా ఉండాలి. వీళ్ళు ఏమంటున్నారంట? మేము నిద్రపోతున్నప్పుడు అంటున్నారు. అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? నిద్రపోతా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి యేసు ప్రభుని చూసారండి. అక్కడ ఒక దుష్ప్రచారం అనేది అక్కడ కొనసాగింది. ఆ రోజున అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ మొదటి శతాబ్దంలోనే ఆ రోజుల్లోనే అపవాదిగా వేసినటువంటి ఆ వల ఏదైతే ఉందో, అబద్ధపు మాటలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అపవాదిగాడి జనాలందరి కన్నులకి పొరలో కప్పేశాడు. ఆడి చెడ్డ మాటల వల్ల, వాడు ఆ దుష్ప్రచారం వలన అప్పుడు చేసినటువంటి ఆ వార్త ఈరోజు కూడా చాలామంది మదిలో ఉండిపోయింది. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడు అన్న దగ్గర మాత్రమే ఒక వ్యక్తికి రక్షణ ఉంది. కాబట్టి ఇది నమ్మకోకుండా ఉంటే మనిషి రక్షించబడడు అని చెప్పేసి ఇక్కడ అందరి దృష్టిలో, అందరి మదిలో అపవాదిగాడు ఏం చేశాడు తెలుసా? ఒక చెడ్డ వార్తను, ఇది అబద్ధం అండి, ఇది కాదండి అని చెప్పేసి ఆ ఒక దుష్ప్రచారాన్ని ఆ రోజు ఆయన బీజాన్ని నాటాడు అపవాదిగాడు. ఈ రోజున కూడా చాలామంది యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవరు నమ్మట్లా. అయితే ఒక మాట వాస్తవం ఏంటి తెలుసా? యేసుప్రభు పునరుద్ధానాన్ని ఎవరు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా, ప్రధాన యాజకులు కానీ, పెద్దలు కానీ, సైనికులు కానీ ఎంత కాపలా కాసి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఫైనల్గా యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున బహుశా అదంతా అబద్ధం అన్నప్పుడు కూడా యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటిది అబద్ధం అవదు కదా. ఇది జరిగింది. నువ్వు అన్నంత మాత్రాన ఇది కాదు, నేను నమ్మను అన్నంత మాత్రాన అది అవ్వలేదంటానికి లేదు. యేసుప్రభు 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన జయవీరుడుగా. ఈ రోజున చాలామంది ప్రపంచంలో మనం చెప్పుకుంటున్నటువంటి పెద్ద పెద్దలు, పండితులు కానివ్వండి, బాబాలు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, మేమే దేవులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున సమాధులకి పరిమితం అయిపోయి ఉన్నారు. అన్ని సమాధులు మీరు ఎక్కడైనా చూడండి, చాలామంది పుణ్యక్షేత్రాలకని అక్కడికని ఎక్కడికని వెళ్తున్నటువంటి వాళ్ళు వేటిని దర్శించుకొని వస్తున్నారంటే సమాధులనే దర్శించుకొని వస్తూ ఉన్నారు. ఆ సమాధులు మూయబడ్డాయా, ఖాళీ సమాధులా? చెప్పండి. మనం వెళ్ళి పుణ్యక్షేత్రాలకన్నీ దర్శించుకునేటువంటి సమాధులు ఖాళీ సమాధులా, మూయబడినటువంటి తెరవబడినటువంటి సమాధులా, లేదంటే మూతబడినటువంటి సమాధులా? చెప్పండి అమ్మా. మూతబడిన సమాధులే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇదిగోండి పలానా చోటకి వెళ్ళామండి, పలానా దేవుణ్ణి మేము దర్శించుకుంటానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళాము అంటే అక్కడ సమాధి ఉంటుంది. ఆ సమాధి మూయబడినటువంటి సమాధే. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, తెరవబడినటువంటి సమాధి ఉంది. అది మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటికి కూడా యెరూషలేముకి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చాలామంది చూసి వస్తున్నారు. ఉందండి ఇప్పుడు సమాధి అంటే ఉంది. యేసుప్రభు ఖాళీ సమాధి ఉంది.
ఈరోజు కూడా వెళ్ళి చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు. మన దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళగలిగితే స్తోమత ఉంటే కనుక నువ్వు వెళ్ళి చూడొచ్చు అది నిజమో కాదనేది. ఎక్కడుండి అబే లేదండి అని చెప్పేసి నమ్మే కన్నా వాస్తవం ఏంటి అన్నది నువ్వు అక్కడికి వెళ్ళి చూసి వస్తే, లేదు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు యూట్యూబ్లో కొట్టినా మనకి యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని ఈరోజు కూడా తెరవబడినటువంటి సమాధి ఈరోజు కూడా మనము చూడవచ్చు. యేసు ప్రభు సమాధిని గెలిచి మరణపు ముళ్ళుని విరిచి మరణపు మెడను వంచి ఆయన మృత్యుంజయుడిగా లేచినటువంటి దినము, పునరుద్ధానుడైనటువంటి దినం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పునరుద్ధానపు దినాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. పునరుద్ధానపు దినాన్ని యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నటువంటి ఈ విషయాన్ని మనము ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటానున్నాము. అయితే యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వటం వల్ల మనకి ఏం రుజువు చేయబడింది, ఇది కదా ప్రాముఖ్యత కదా. యేసు ప్రభు లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు. అయితే మనకి ఏం రుజువు చేయబడింది, ఈ పునరుద్ధానపు దినం వలన మనకు ఒరిగేదేంటి, మనం తెలుసుకునేటువంటి సత్యం ఏంటి, మనకేం అర్థం అవుతుంది ఆయన లేపబడటం వల్ల అన్న విషయాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానము ఆయన నిజమైనటువంటి దేవుడు అని మనందరికీ తెలియజేయబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే నిజ దేవుడు, ఆయన దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఆయన పునరుద్ధానం వలన ప్రపంచానికి తెలియజేయబడింది. చెప్పండి, విశ్వము పుట్టిన దగ్గర నుంచి, ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఇందాక చెప్పినట్లుగానే చాలామంది పుట్టారు కదా. అందరు పుట్టారు, కానీ ఒక రోజున వాళ్ళందరూ ఏమైపోయారు, చనిపోయారు, సమాధి చేయబడిపోయారు, సమాధిలో ఉండిపోయారు, మరణ బంధకంలో ఉండిపోయారు. అక్కడి నుంచి ఎవరు కూడా లేచినట్లుగా చరిత్రలో ఆధారాలు లేవు. అంటే యేసు ప్రభు దేవుడు అని ఎట్లా చెప్తున్నాం అంటే ఆయన మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి దేవుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చాలామంది అనుకున్నట్లుగా ఈ లోకంలోకి వచ్చాడంటే నమ్ముతారు. అవునండి, యేసు ప్రభు లేచాడు, అందరూ కూడా పుట్టారులేండి, పెద్దలు చాలామంది పుట్టారు. యేసు ప్రభు కన్యక మరియ గర్భాన్న పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడంటే మా వాళ్ళు కూడా పుట్టారులేండి అని అంటారు. యేసు ప్రభు మంచి బోధలు బోధించాడంటే అవునండి నిజమే, మా వాళ్ళు కూడా బోధించారు అని చెప్తారు. యేసు ప్రభు శిలువ మరణము పొందారు అంటే వాళ్ళు కూడా అంటే అవును మా వాళ్ళు కూడా చనిపోయారులేండి, అంటే యేసుప్రభు చనిపోయాడు అన్నారుగా, మా వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు అని చెప్తారు. కానీ యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేచాడంటే వాళ్ళ దగ్గర ఏముండదు, మా వాళ్ళు కూడా అన్నటువంటి మాట ఇప్పుడు ఏమైపోయింది, సైలెన్స్ అయిపోయింది. కారణం ఏంటంటే ఎవరు మా వాళ్ళు అన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా 3వ రోజున తిరిగి లేవలా, మరణాన్ని గెలిచి తిరిగి లేవలా. యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా, ఆయన దేవుని కుమారుడు లేదంటే ఆయన దేవుడు అని మనం ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాము అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి. ఆయన మరణాన్ని గెలిచి లేకపోతే ఈ రోజున ఆయన దేవుడు కాదు అని మనం నమ్మొచ్చు. ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన దేవుడు కాదండి, అందరితో పాటు ఆయన కూడా అన్నట్టుగా మనము అనుకునే వాళ్ళమేం కాదు. యేసు ప్రభు ఎందుకు దేవుడు అయ్యాడంటే ఆయన మరణపు ముళ్ళుని విరిచి జయవీరుడిగా లేచాడు కాబట్టి. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మరణాన్ని గెలిచి లేచినట్లుగా మనము చూడలేము. గొప్ప పండితులు, గొప్ప వాళ్ళు, శాస్త్రవేత్తలు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అని బిరిగీసుకొని బతికినటువంటి వాళ్ళు తినేటువంటి ప్రతిదీ ఆహారం, తాగేటువంటి మంచి వాటర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, వాళ్ళ జీవన శైలి కూడా చాలా కాస్ట్లీగా ఉండేది. కారణం ఏంటో తెలుసా, చాలా జాగ్రత్తగా వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎన్ని సంవత్సరాలు నేను బ్రతకాలి అని చెప్పేసి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్నటువంటి వాళ్ళు తక్కువ సంవత్సరాలనే చచ్చిపోయారు. ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా లేరు.
ఎవరైనా ఉన్నారా ఎప్పుడో పుట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడుకు ఉన్నారని అంటానికి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతుకుతాను బతికే ఉన్నారని నన్ను ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో ఉండరు. పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసాను. పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే యేసయ్యలో ఇవేం వర్తించవు. ఆయన పుట్టాడు, ఆయన బోధించాడు, మంచి నడవడికతో ఆయన నడిచాడు, అందరిని వెలిగించాడు. ఆయన బోధల చేత సిలువలో అందరి కోసం మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. అనుకున్నట్టుగానే ఆయన మరణం నుంచి 3వ రోజున లేచి తిరిగా. ఆయన పునరుద్ధానము యేసు ప్రభు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి ఆ విషయం తెలియజేశాడు. ఇది మొట్టమొదటిది. రెండోది చూసుకున్నట్లయితే ఆయన పునరుద్ధానము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఆయన పాపరహితుడు అన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంది. ఏంటంట పునరుద్ధానము? యేసు ప్రభు పాపరహితుడు అంటే ఏంటి? పాపరహితం అంటే ఏంటి? పాపము లేనివాడు అని తెలియజేయబడుతూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటంటే మనందరికీ ఒక జీతం ఉంది. పాపం వలనటువంటి జీతం ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే పాపం వలన ఒక జీతం ఉంది. అది అంటే మనం కష్టపడి తెచ్చుకున్నట్టుది. అది అర్థమైందా? జీతం అంటే ఏంటి? మనం కష్టపడేదే జీతం కదా. పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు లేదంటే నెలంతా కష్టపడితే మనకు వచ్చే జీతం అంటారు. ఏదైతే ధనం ఉందో దాన్ని జీతం అంటారు. అంటే మనం కష్టపడ్డామా? ఎవరైనా ఎదుటోళ్ళు కష్టపడితే మనకు వచ్చిందా? అంతే కదా. నీవు కష్టపడితే నీకు ఇస్తాడు జీతం. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనందరికీ జీతంగా మరణం వచ్చింది. అది ఎవరు తెచ్చిపెట్టారు తెలుసా? మన కష్టార్జితమే. మనం కష్టపడి పాపాన్ని చేసి జీతముగా మనం మరణాన్ని తెచ్చేసుకున్నాం. అయితే యేసయ్య ఆయన కష్టపడి మనందరికీ ఏం తీసుకొచ్చాడు? నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. అంటే మరణము వలన మనిషికి పాపం వచ్చేసింది. పాప బంధకాల్లో పాపం వలన మరణం వచ్చేసింది. అంతవరకు కూడా మనకి దేవుడి లిస్టులో అది లేదు. కానీ అపవాదిగాడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి అవ్వమ్మను మోసం చేసి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పాపం వలన మనకి జీతముగా మరణము సంప్రాప్తించింది. అందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి ఆ పరిస్థితి మనకి దాపరించినప్పుడు ఆ పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేది ఒకే ఒక పరిష్కారం అని చెప్పేసి మన పెద్దలు, మన పూర్వీకులు యజ్ఞ యాగాలు చేశారు, కర్మకాండలు చేశారు, బలులు అర్పించారు. తర్వాత చాలా అంటే వారు చేసినటువంటి అనేకమైనటువంటి భక్తి మార్గాలు, అంటే ఎక్కువ భక్తిని ప్రదర్శించడం వల్ల మనం దేవుణ్ణి సందర్శించుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ భజన కార్యక్రమాలు ఎక్కువ చేయటం వలన వాళ్ళు పుణ్యం వచ్చేస్తుందని చెప్పేసి భక్తిని ప్రదర్శించారు. తర్వాత జంతువు బలులు అర్పించడం వల్ల, రక్తార్పణ చేయటం వల్ల మనము దేవుని సందర్శించుకోవచ్చు అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. జంతువుల్ని వాళ్ళు బలులు అర్పించారు. తర్వాత పుణ్యకార్యాలు చేయటం వల్ల మనకి మోక్షం వచ్చేస్తుంది. అంటే ఒక చెడ్డ పనిని ఒక అబద్ధం ఆడాము, ఈ అబద్ధాన్ని కొట్టేయాలంటే ఒక మంచి మాట మాట్లాడాలా, అంతే కదా. ఒక మంచి మాట మాట్లాడితే ఈ అబద్ధం కొట్టివేయబడిద్ది. మరి రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? రోజుకి ఎన్ని అబద్ధాలు? నేను ఆడినండి అంటారా? అందరూ అబద్ధాలు ఆడతారు కదా. ఇది వాక్యమే చెప్తుంది అందరూ పాపలే అని. ఏ ఒక్కరు కూడా మినహాయింపు ఏం లేదు. ఒకవేళ నేను పాపిని కాదంటే దేవుడు అబద్ధికుడు అని అర్థం. దేవుడే చెప్పాడంటే అది నిజం. మనందరం కూడా పాపులమే. రోజుకు ఒక 10 అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, నెలకు వచ్చేప్పటికి ఎన్ని అబద్ధాలు ఎన్ని అవుతున్నాయి చెప్పండి? ఎన్ని అవుతున్నాయి? 300 అవుతున్నాయా? 12 నెలలకే ఎంత అవుతున్నాయి? 3600, 3000, అంతే కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికాం మనం? ఒక 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 30 సంవత్సరాలకు వచ్చామనుకో, ఈ లెక్కే 30 × 3600 అబద్ధాలు ఎన్ని అయినాయి? ఎంత అయింది కదా. ఒక అబద్ధమే అంత అయింది. ఇప్పుడు ఈ అబద్ధాలన్నీ
మన పూర్వీకులు ఒక మంచి మాట మాట్లాడటం వల్ల, ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడానుకో ఒక అబద్ధం కొట్టేయబడిద్ది, ఇంకో మంచి మాట మాట్లాడానుకో ఈ అబద్ధం కొట్టేయబడి. ఎన్ని మంచి మాటలను ఆడతావు నువ్వు? రోజుకి అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటుంటే ఎన్ని మంచి పనులు చేసి ఆ అబద్ధాలన్నీ కొట్టివేస్తావు. ఈ మధ్యలో అన్యాయం, అక్రమం, ద్వేషం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడాయా? కాదు, అవ్వదు. దీన్ని కర్మ సిద్ధాంతం అని చెప్పేసి అన్నారు. కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. ఈ విధంగా మనం పుణ్య కార్యాలు చేయటం వల్ల, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వల్ల మనము సంపాదించినటువంటి పాపం ఏదైతే ఉందో, ఇప్పుడు వరకు మనం మూట కట్టుకున్నటువంటి పాపం ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ పోయి దేవుణ్ణి మనము సందర్శించుకుంటాం, మోక్షాన్ని సందర్శించుకుంటాం అని అపోహలో చాలామంది బ్రతికేస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాటి వలన నీ పాపం అనేది పోదు, నీ పాపం వలన వచ్చేటువంటి మరణము పోదు. ఖచ్చితంగా నీవు చేసినటువంటి పాపాలు నిన్ను వెంబడిస్తాయి. అవి ఒక రోజున నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఒక రోజున నువ్వు మరణ బంధకంలో బంధించబడతావు, ఇంకా అది తిరిగిలేదు. కాబట్టి వీటి నుండి తప్పించాలంటే, నీ పాపము నుంచి నిన్ను విముక్తి చేయాలంటే పాపరహితుడు కావాలా? అంటే పాపము లేనటువంటి వాడు కావాలా? ఇప్పుడు చెప్పండి, పాపము లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నారా? ఎవరు లేరు. మనిషిగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా జన్మతః వాళ్ళందరూ కూడా సిద్ధంగానే పాపులమై ఉన్నాం. అర్థమవుతుందా? అంటే మనం పాపము చేశామని పాపులం కాదండి. మనం పాపం చేశామని, ఇది అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా ఆలకించండి. మనం పాపము చేశాము కాబట్టి మనం పాపులము అంటాం లేదు. మనం పాపులము కాబట్టి పాపం చేశాం. మీకు అర్థమైందా నేను చెప్పిన కొటేషన్? అర్థమైందా? మనం స్వాభావిక సిద్ధంగా మనలో ఏముంది, మనం ఎలాంటి వారం అంటే పాపులం కాబట్టి పాపం పనులు చేస్తున్నాం, అంతే. పాప పనులు చేస్తున్నాం అంటే మనం పాపులం, అంతేగాని పాపం పని చేశాం కాబట్టి పాపులం కాదు. మనం స్వాభావిక సిద్ధంగానే పాపం అనేది మనలో ఉంది. అందుకని మనం ఏం చేసినా కానీ పాపం పనులే చేస్తాం. ఇప్పుడు ఈ పాపాన్ని తొలగించాలంటే పాపం లేనివాడు కావాలి. పాపం లేనివాడు తల్లి గర్భం నుంచి ఎవరు వస్తారు? ఎవరు రారు. నువ్వెవరిని పరీక్షించినా కానీ గొప్పగా ఇందాక చెప్పినట్లుగా చాలామంది జీవితాలను మనం పరీక్షించినప్పటికీ కానీ వాళ్ళ జీవితాల్లో ఎక్కడో ఒక చోట ఒక పాపం చేత బంధించబడి ఉన్నారండి. అంటే మరణం నుండి తప్పించబడాలంటే, మరణ బంధకాల నుంచి ఎవరు బయటకు వస్తారంటే పాపము లేనటువంటి వాడు మాత్రమే రాగలడు. మనకెందుకు మరణం వచ్చింది జీతంగా అంటే పాపం వలనని చెప్పాను, వాక్యం అదే చెప్తా ఉంది. అయితే పాపము లేనటువంటి వాడు పాపము నుంచి విముక్తిని మనకి దయచేస్తాడు. పాపము లేనటువంటి వాడు మాత్రమే మరణాన్ని జయించగలడు. అందుకనే యేసు ప్రభు ఎందుకు మరణాన్ని జయించగలిగాడు అంటే ఆయనలో పాపము లేదు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన బోధల్లో పాపం లేదు, ఆయన చేసినటువంటి పనుల్లో పాపం లేదు. అందుకని బైబిల్లో నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. రుజువు చేయాలి. పాపం ఉందని ఎవరైనా చెప్తారా అంటే మనందరం బొకాయించేస్తాం కదా, ఇదిగో నువ్వు పాపి అది చేసావు ఇది చేసావు లేనిపోయిన అన్నీ కూడా వేసేసి చెప్తాం. కానీ ఏసై ఏమన్నాడు తెలుసా? మన బుద్ధి తెలిసి ఏమన్నాడంటే నువ్వు రుజువు చేయగలవా అన్నాడు. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరని 2000 సంవత్సరాల క్రితం దేవుడు విసిరినటువంటి యేసయ్య విసిరినటువంటి సవాలుకి ఈరోజు కూడా ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపం ఉందని రుజువు చేయలేకపోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి, ఆయన పాపరహితుడు కాబట్టి మరణము ఆయన్ని బంధించలేకపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన తిరిగి లేచాడు. ఈ పునరుద్ధానపు దినమున మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మరొక సత్యం ఏంటంటే యేసు ప్రభు పాపము లేనివాడు అని మనం తెలుసుకోవాలి. పాపం ఉంటే మనలాగే మరణం ఉంటుంది. మరణాన్ని గెలిచి లేవలేడు. పాపం లేనివాడు కాబట్టి మరణం బంధించలేకపోయింది. కాబట్టి మరణాన్ని గెలిచి లేవటం వలన యేసయ్య పాపరహితుడని రుజువు చేయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మూడోది మన రక్షణకు యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మన రక్షణకు నిశ్చయత కలిగి చేయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. పునరుద్ధానము
మన రక్షణకు నిశ్చయత కలుగు చేయబడింది. అంటే ఏంటి? గ్యారంటీ. నిశ్చయత అంటే ఏంటి? గ్యారంటీ. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమవుతున్నాయో, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నీకు పరలోకాన్ని ఇస్తాను, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నీ పాపాన్ని తీసేస్తాను, నీకు స్వస్థతలు ఇస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, నీ ఆత్మకు రక్షణ గ్యారంటీ అని ఏం చేయాలో చెప్పినటువంటి యేసయ్య వాటన్నిటిని కూడా ఎక్కడ బలపరచబడింది మనకి అంటే, సిలువలో ఆయన సంతకం చేశాడు. ఆయన సంతకం చేసి పునరుద్ధానపు దినము రోజున యేసు ప్రభు తిరిగి లేపబడటం వల్ల వాటన్నిటిలో మనకి ఏం లభించిందంటే నిశ్చయత మనకి లభించింది. అవును, నిజమే. యేసు ప్రభు లేపబడటం వల్ల, ఆయన లేవటం వలన ఆయన చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? మరణము నుంచి జీవములోనికి దాటటం. అంటే రక్షించబడటం అంటే నిత్య నరకము నుంచి, ఆ మరణము నుంచి జీవములోకి, నిత్య నరకము నుంచి నిత్య జీవంలోకి దాటటం. అది యేసే ఇచ్చాడు మనకి. మీకు అర్థమైందండి? అంటే మరణము మనలో వెంటాడుతూ ఉంది. ఈ రోజున మరణ భయం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణం అంటే చాలు ఇన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, చావు అనగానే అందరికీ ఏమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తుంది. చాలా భయం. చావు అంటే చాలా భయం. మానవుడిలో ఉన్నది అదేనండి, తరుముతూ ఉంటుంది. మరణం అనగానే ఎంత గొప్పవాడైనా సరే ఒళ్ళుకుపాటు వచ్చేస్తుంది. భయం, ఏదో భయం. అందుకనే చాలామంది వాస్తులు అంటారు, తెలుసా? ఏమంటారు దాన్ని? వాస్తులు అంటే ఏంటి? వాస్తు దోషం అంటారు కదా. నమ్ముతారు. ఇక్కడ నాకు తెలుసు చాలామంది నమ్ముతారు. నాకు తెలుసు మీరు చూడటానికి చక్కగా అమాయకులా కనపడతారు, కానీ వాస్తుని బాగా నమ్ముతారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గంటలు ప్రార్థన చేయమంటే చక్కగా చేస్తారు, మంచిగా ఆరాధిస్తారు. కానీ ఏదైనా వచ్చిందంటే పక్కా ఆవిడ చెప్పిద్ది, ఇదేంటో తెలుసా, ఇది అదే అంటది. ఏంటది? ఈ జ్వరం ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది అమ్మాయి జ్వరం? ఇది వేరేది కాదు, ఇది అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళు అక్కడికి. మెల్ల ఒకటి వేస్తారు, మొలకు ఒకటి వేస్తారు, కాలికి ఒకటి, దిండి కింద ఒకటి పెట్టుకోండి అని చెప్పేసి అంటే ఎండిపోయేదాకా పెట్టుకోండి అంటారు. దాని అంతటికంతా ఊడిపోవాలని చెప్పేసి అంటారు. ఎందుకు వాటిని మనం నమ్ముతున్నామంటే, వాస్తుని ఎందుకు నమ్ముతున్నామని తెలుసా? ఒక ఆయన వస్తాడు, ఇదిగో ఈ కిటికీ ఇక్కడ ఉండటం వల్లే మీ అందరికీ అవి వస్తున్నాయి, ఈ కిటికీ తీసి అక్కడ పెట్టు అంటాడు. ఆ తలుపు తీసుకొచ్చి కిటికీ దగ్గర పెట్టు అంటాడు. ఇక ఆడు ఏది చెప్తే అదే అంటారు. ఇది ఇక్కడ ఉండకూడదు, ఆ బిందె అక్కడ ఉండకూడదు, ఆ బరువు అక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాస్తులు చూస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు తెలుసా? ఎందుకు అవి ఆచరిస్తారు తెలుసా? ఎందుకు ఆచరిస్తారు చెప్పండి? కాదు, ఆచారం ఓకే, రైట్. మరణ భయం. మనిషిని మరణం వెంటాడుతుంది. భయం. చావంటే భయం, మరణం అంటే భయం. అందుకని వీడు ఏ చెప్తే అది అంటాడు. ఇదిగో ఇది గనక అక్కడ చేయకపోతే రేపొద్దున మీ ఆవిడ లేచిపోద్ది అంటాడు. ఎట్లా చెప్తాడు? లేదంటే అది చేయకపోతే నీవు ఉండవు, రేపొద్దున యాక్సిడెంట్లో వెళ్ళిపోతావు అంటాడు. ఏం పట్టుకుంటుంది? మరణ భయం. చేయట్లేదండి మీరు? అబ్బాయి పాస్టర్ గారు మేము ఏం చేయమన్నటువంటి వాళ్ళు ఉంటే అబద్ధం ఆడుతున్నారంట. నేను అటో కడుగు ఇటో కడుగు. వాస్తులు ఎంతమంది చూస్తారండి? అందుకని బైబిల్ ఏం చెప్తుంది తెలుసు వాళ్ళని ఉద్దేశించి? లోక మర్యాద అంది. లోక మర్యాద ఆచరిస్తున్నారా మీరు? లోక మర్యాద, లోకస్తులు చేసేటువంటి ఆచారం, సాంప్రదాయాలు, అలవాట్లు వాళ్ళలో కలిసిపోయి వారిలాగానే మీరు కూడా చేస్తున్నారా అని వాక్యం చెప్తా ఉంది. లోక మర్యాదని ఆచరించేస్తాం. లోక మర్యాద దేవునికి ఏమని చెప్పింది? వైరుధ్యం. ఆయనతో గొడవేగా, విరోధమే. నువ్వు ఇటు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, అటు వెళ్ళి సాహిబ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక తంత్రం. మొన్నే కదా మాంత్రికుడిని తీసుకొచ్చా. ఇక మన ఈ కంట్రీలో ఎలాంటి యాశాలు వేస్తారు, మనోళ్ళే వేస్తారు. ఇలాంటి యాశాలు వేరే వాళ్ళ జోలికి ఎందుకులే, ప్రభువుని ఎరగినటువంటి వాళ్ళు మనోళ్ళకే ఉంటాయి ఎక్కువగా.
కాబట్టి కొంచెం బుద్ధి చెప్పాలి అన్నట్టుగా మాంత్రిని తీసుకొచ్చా. ఏమన్నా ఫలించిందా? అంత ఖర్చు పెట్టి చేసాం. మాంత్రికుడు ఏం చెప్పాడు? ఒక దెయ్యం పడితే మేమేం చేస్తామయ్యా, ఈ దాంట్లో 200 దెయ్యాలని పెడతారంట. ఎన్ని? 200 చెప్పాడా లేదా ఆ రోజున? విన్నారా? పల్నా నుండి తెప్పించా. పంది పెంట కూడా పంది పెంట కూడా కాల్చి బూడిదిగిస్తే అమ్మ మహాప్రసాదం అని చెప్పేసి నీళ్ళలో వేసుకొని తాగేశారట. అని ఎన్ని చెప్పాడు? లోక మర్యాద అని చెప్పేసి అంది. ఎందుకు ఎన్ని ఆచారాలన్నీ కూడా ఎవరో చెప్పినప్పుడు ఎందుకు మనం పరుగులెత్తుతామంటే మరణ భయం ఉంది. మరణ భయం ఉంది. ఈ మరణ భయం నుంచి మనల్ని విడిపించేటువంటి వాడు ఒకడు రావాలా. మరణ బంధకాల నుంచి మనల్ని విడిపించేటువంటి ఒక ఆయన రావాలని చెప్పేసి మన పూర్వీకులు పూర్వ దినాల్లోనే ఋషులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా తపస్సులు జపస్సులు చేశారు. వాళ్ళందరూ పూజా వ్రతాలు చేశారు. ఎందుకే తెలుసా? ఈ మరణం నుంచి మనకు జీవాన్ని ఇచ్చేది ఎవరో. మనం చేస్తున్నటువంటి ఈ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, పూజా వ్రతాలు కానీ జపస్సులు కానీ, ఇవేమీ కూడా మనల్ని మరణం నుండి మనల్ని జీవాన్ని ప్రసాదించలేదు. మరి ఎవరు ప్రసాదిస్తారు అని వాళ్ళు విసికి వేసారి అప్పుడు పైకి చూశారు, భగవంతుడి వైపు చూశారు. అసతో మా సద్గమయ అని. అప్పుడు ఒక ప్రార్థన చేశారు దేవుడి వైపు చూసి. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అని తెలిసింది. ఇప్పుడు డైరెక్ట్గా దేవుని వైపు కన్నులెత్తి చూస్తూ ఆకాశం వైపు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తెలుసా? అసతోమా సద్గమయ. అయ్యా మేము అసత్యంలో ఉన్నాము, సత్యం ఏదో మాకు తెలియట్లేదు, సత్యాన్ని బోధించడానికి నువ్వే రావాలి. తమసోమా జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి సంస్కృతంలో. ఈ చీకటిలో మేము బ్రతుకుతున్నాము, అంధకారంలో బ్రతుకుతున్నాము, మాకు వెలుగేంటో తెలియట్లేదు, మాకు జ్యోతిర్గమయ అంటే వెలుగును ప్రసాదించడానికి రావా అని ఒక ప్రార్థన. మూడోది చాలా ప్రాముఖ్యము, మృత్యోర్మ అమృతాంగమయ అంటే మరణం భయం. మరణం గుప్పిట్లో మేము బిక్కుమంటూ బ్రతుకుతా ఉన్నాము. మేము చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, మరణం మమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఈ మరణం నుండి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, అమృత తుల్యమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించడానికి ఓ దేవా నువ్వెక్కడున్నావో నువ్వే దిగిరావా అని మన పూర్వీకులు చేసినటువంటి ప్రార్థన ఫలితంగా యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి రక్త మాంసమును ధరించుకొని ఏ ప్రార్థన అయితే నువ్వు చేసావో ఆ ప్రార్థనకి జవాబుగా యేసయ్య ఈ భూమి మీదకి అవతరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృత్యోర్మా అమృతంగమయ అన్నావు కదా, మరణము నన్ను వెంటాడుతూ ఉందని చెప్పేసి అన్నావుగా. ఇదిగో మరణపు ముళ్ళుని విరిచి నిన్ను కూడా ఆ మరణములో నుంచి నేను ఒక రోజున బయటికి తీసుకొస్తాను, భయపడొద్దు అని సవాళ్ళు విసిరి నా యేసయ్య చెప్పి చేసినటువంటి వాడిగా ఈ రోజున ప్రపంచంలో కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది అని ఎవరు చెప్తారు? ఆ ప్రాంతాన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళే చెప్తారు కదా. ఎక్కడుండి మాట్లాడితే కుదరదుగా, ఎక్కడుండి మాట్లాడు, నువ్వు వెళ్ళావా అక్కడికి అంటారు. నేను వెళ్ళను. మరి ఎడ చెప్తున్నావు నువ్వు చూసావా? మరి చూడకుండా ఎడ చెప్తున్నావమ్మా అంటారు కదా. ఏదైనా పని చేసినప్పుడు కానీ ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తా ఉన్నప్పుడు. అవునా? వరద వచ్చినప్పుడు ఆ వరదలో నుంచి అందరూ కూడా బయటపడటానికి చూశారు. కొంచెం ఈ లోతులో నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు అవతాలకి వెళ్తే అక్కడ ఆహార పొట్లాలు ఏయో వాళ్ళు ప్రభుత్వం వారు ఎవరు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడున్న కూడా ఆలోచిస్తున్నాడు. ఏంటో తెలుసా? అమ్మో వెళ్ళగలమా? ఎందుకు? ఏమో నీళ్ళు ఎంత లోతున్నాయో, ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళితే అప్పుడు మనం వెళ్దాం ఆగు అని కొంతమంది ఆగారా లేదా? ఆగారు. ఎందుకు? మునిగిపోతాం, చచ్చిపోతాం. ఏమో ఆ నీళ్ళు ఎంత హైట్ ఉన్నాయో, ఎంత లోతు ఉన్నాయో మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎవరైనా వెళితే వాళ్ళు వెళ్ళి యువతాలకు వస్తే ఆ పొట్టలను తీసుకొని అప్పుడు మనం వెళ్దాం, ఆ లోతు ఏంటో మనకి తెలిసిద్ది అని వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. గబగబా వెళ్ళిపోయాడు, ఒక కర్ర వేసుకొని అవతాలకి వెళ్ళిపోయాడు. చక్కగా ఒక ట్రే నిండా పులిహోర పొట్లాలు, వాళ్ళు ఇచ్చినటువంటి పాల ప్యాకెట్లు అన్నీ వేసుకొని హాయిగా చక్కగా వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడున్న చూస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒరే ఎక్కడ దాకా ఉన్నాయిరా నీళ్ళు, ఎడ చెప్పావురా? అదిగో ఇందాక ఒక ఆయన వెళ్ళి వచ్చేసాడు, అటు వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి అవి తీసుకొని వచ్చేసాడు. నేను చూసా
అయితే మనం వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, ఇక పదండి అన్నట్టుగా ఒక వ్యక్తి ఆ నీళ్ళల్లో దిగి ఆ లోతుని చూసి అవతలికి వెళ్ళి అవి తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే మనకేమొస్తుంది? భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మనిషి ఇక్కడ నిలబడి మరణం వైపు చూస్తూ ఉన్నాడు. అమ్మో, మరణం నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? మరణంలోనికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఇదిగో మరణం ఎలా ఉంటుంది, నేను వెళ్ళి వచ్చా తెలుసా అని చెప్పగలగాలి. ఎవరు వెళ్ళారు? ఎవరైనా వెళ్ళారా? మరణాన్ని ఎవరైనా రుచి చూసారా? ఎవరు చూడాల. మరణాన్ని దాటి అందులోకి వెళ్ళి దాన్ని టేస్ట్ చేసి బయటకు వస్తేనే ఇది అని మరణం అని చెప్పగలుగుతాడు. అలాగే వెళ్ళినటువంటి ఆయనే మన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణములోనికి వెళ్ళాడు, ఆ మరణాన్ని రుచి చూశాడు, దాన్ని బెండి చేశాడు, మెడ వంచాడు, ఆ మరణపు ముళ్ళుని విరిచాడు. అక్కడ నుండి విజయవీడుగా వచ్చి ఇప్పుడు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, పాతాళమని జయమెక్కడా. ఇప్పుడు యేసయ్య మనకి ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే, ఏ మరణం భయముతో నువ్వు ఉన్నావో ఆ మరణములో నుంచి నేను నిన్ను ఏం చేస్తాను? నిత్య జీవానికి నేను దాటిస్తాను. మృత్యోర్మ అమృతంగమయ, నేనే నీకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. కాబట్టి ఇదిగో మరణం ముందు నువ్వు భయపడుతున్నావు కదా, మరణం అంటే భయపడుతున్నావు కదా, ఇదిగో నేను మరణాన్ని గెలిచి వస్తాను. ఇప్పుడు సాదృశ్యం అంటే తెలుసా? నువ్వు ఒక రోజున మరణించినప్పటికి కూడా నేను నిన్ను లేపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మరణం భయం గురించి ఒక క్రైస్తవుడు మరణం భయం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆయన క్రైస్తవుడు కాదు. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని ఎవరైతే పొందుకుంటారో ఇప్పుడు వాళ్ళలో మరణ భయము ఉండదు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన శక్తి చేత ఆయన ఏం చేయబడ్డాడు అంటే మరణాన్ని గెలిచి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తారో, ఇప్పుడు ఎవరైతే పునరుద్ధాన శక్తి కావాలనుకుంటారో, ఆ బలము నాకు కావాలనుకుంటారో, ఆ పొందినటువంటి వ్యక్తి జీవితంలో ఏముండదంట? మరణ భయము ఉండదు. ఆస్తులకి భయపడతారా? భయపడరు. లోకానికి భయపడతారా? భయపడరు. వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలకు భయపడతారా? భయపడరు. భయపడతారా? భయపడుతున్నావంటే నువ్వు క్రైస్తవురాలువు కాదు. నువ్వు పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోలేదని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? జయధ్వనితో విజయ ఉత్సాహముతో యేసు ప్రభు ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో దాన్ని సాధించిన తర్వాత సిలువలో పలికినటువంటి ఒక గొప్ప కేక, ఆరో కేక ఏంటి తెలుసా? సమాప్తమైనది అన్నాడు. ఏం సమాప్తమైంది ప్రభువా అంటే, నేను ఎందుకైతే వచ్చానో, నేను లోకాన్ని జయించాను, అపవాదిని జయించాను, కాబట్టి ఆ జయ ఉత్సాహంతో దేవుడు పలికినటువంటి మాట సమాప్తమైంది అన్నాడు దేవుడు. కొలసీల పత్రిక ఆ మాటని ఒకసారి చదివితే చాలా బాగుంటుంది. యేసయ్య అపవాదిగాడిని, ప్రధానులు వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి చూడండి అమ్మా, ఆ మాట 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు 3 కూడా కలిపి ఉంటాయి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశారు. ఆయన ప్రధానులను, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచిన. అర్థమైందండి ఈ మాట? ప్రధానులను అధికారులు అంటే ఎవరు తెలుసా? సాతానుగాడి యొక్క దూతలు. వారిలో ప్రధానుడు ఎవడో? అపవాదిగాడు. అధికారులు వారి యొక్క దూతలు, వాళ్ళందరిని కూడా తీసుకొచ్చాడంటే యేసయ్య సిలువలో ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మీకు ఆ మాట అర్థం అవ్వాలంటే ఇలాగా, ఒక వ్యక్తి మీద మీరు జయాన్ని పొందారనుకోండి, జయం పొందినప్పుడు వెంటనే ఏం చేస్తారు? ఆయన తీసుకొచ్చి ఇదిగోండి వీడి మీద నేను గెలిచానండి చెప్తారా లేదా? చెప్పండి అమ్మా, చెప్తారా లేదు? ఎవరి మీద గెలిచావరంటే ఇదిగో ఈ వ్యక్తి మీద నేను గెలిచాను,
నేను విక్టరీ సాధించానని ఆ వ్యక్తిని చూపించి బాహాటంగా చూపించి అందరిలో అని తీసుకొచ్చి ఈ వ్యక్తిని నేను గెలిచాను అని చెప్తాం కదా. అట్లాగే యేసు ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? బాహాటంగా అపవాది గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, ఇదిగో ఈ అపవాది గారిని నేను గెలిచానని సిలువలో పెద్ద గావు కేక, అంటే పెద్ద విజయ కేక వేశాడు. సమాప్తమాయేను అనేటువంటి మాటను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ముగించేస్తా ఉన్నాను. యేసయ్య జయోత్సాహంతో సిలువలో అక్కడే సాతానుగాడి యొక్క తలను చితకొట్టించాడు. సాతానుగాడి మీద జయాన్ని పొందినట్లుగా ఆయన అక్కడ ప్రకటించాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు బలమును, ఆయన శక్తిని మనం అనుభవించినప్పుడు మనం కూడా లోకాన్ని జయించేటువంటి వారుగా ఉంటాం. అపవాదిగాన్ని జయించేటువంటి వారుగా ఉంటాం. ఆయన జయించాడు. ఆయన మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు జయిస్తారు అంటే పునరుద్ధానపు శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళు. చివరి మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క పునరుద్ధానము సువార్తలలో ప్రధానమైనదిగా ఎంచబడింది. అంటే యేసు ప్రభు యొక్క తిరిగి లేపబడటం వలన ఆయన పునరుద్ధానము సువార్తలలో ఒక పునాది లాంటిది. ఆయన పునరుద్ధానము సువార్తల్లో ప్రధానమైనది, ఒక పునాది లాంటిది అన్న విషయాన్ని మనకి రుజువు చేయబడుతూ ఉంది. అంటే అపోస్తులు అంటే పౌలు కానీ, లేదంటే అపోస్తులుగా పిలబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వరకు కూడా సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువు వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి ఆ మాట లేకోకుండా సువార్త ఎక్కడే లేదు. మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసినటువంటి పరిచర్యలో వాళ్ళు చేసినటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త చెప్పేటువంటి విషయంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానము లేకోకుండా వాళ్ళు సువార్త ప్రకటించలేదు. అంటే సువార్తలో ప్రధానమైనది, పునాది లాంటిది ఏంటంట? యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక మనిషి యొక్క రక్షణ మనం చెప్పుకున్నట్లుగానే బైబిల్ చెప్తున్నట్టుగా ఆయన శిలువ మరణ పునరుద్ధానం మీద ఉంది. కాబట్టి ఆయన పునరుద్ధానము ఈ రోజున మనిషికి రక్షణ అనేది తీసుకొచ్చింది. కాబట్టి మరణ భయం నుంచి మనలందరం కూడా విడుదల చేసేటువంటి నిశ్చయత మనకి దేవుడు ఆయన లేపబడటం వల్ల, తిరిగి లేపబడటం వల్ల మనందరికీ ఇచ్చాడు. కాబట్టి సువార్త అనగానే మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? సువార్త అంటే వాక్యం చెప్తా ఉంటాం కదా, ఈ వాక్యం కాదు. సువార్త అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. ఇదే సువార్త. దీన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షించబడతారని వాక్యం చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సువార్తలో ప్రధానమైనటువంటి అంశము యేసు ప్రభు యొక్క ఏంటిది? పునరుద్ధానము. ఈ నాలుగు అంశాలు చెప్పాను. యేసు ప్రభు ఈ రోజున ఆయన తిరిగి లేపబడటం వల్ల మనకి ఏం ఉద్ధరింపబడిందంటే, మొట్టమొదటిది ఆయన దేవుడు అని రుజువు చేయబడింది. రెండవది ఆయన పాపరహితుడు అనేది తెలియజేయబడింది. మూడవది మన రక్షణకు నిశ్చయత మనకు లభించింది. నాలుగవది సువార్తల్లో ప్రధానమైనదిగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది ఈ రోజున చేర్చబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆ విధంగా ఆయన సమాధిలో నుంచి
సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు తెల్లవారుజామున ఎవరు వెళ్ళారు? తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళారు. మగ్దలేని మరియా, యాకోబు యొక్క తల్లి యొక్క మరియా, యోహన్నా అని కొంతమంది స్త్రీలు, మరియలే చాలామంది ఉన్నారు. మరి అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను, స్త్రీలకు ఎంత ఆశ అండి? స్త్రీలకు ఎంత ఆశ? చాలా ఆశ కదా. ఏదైనా చేయాలంటే వాళ్ళు ఏదైతే నమ్మితే దాన్ని వదిలిపెట్టరని నేను మొన్న చెప్పాను. నేను స్త్రీలకి బైబిల్ చాలా ప్రాధాన్యత ఉందని కూడా చెప్పాను. స్త్రీలకి ప్రాధాన్యత లేదని ఎవరో ఒక చిన్న క్లిప్పు ఒక మతోన్మాది యూట్యూబ్లో పెడితే కొంతమంది సహోదరులు వాటిల్ని నమ్మి వాటి మీద బైబిల్లో స్త్రీలకి ఎక్కడ ఉంది అధికారం, బైబిల్ అంత ఇంపార్టెంట్ స్త్రీలకు ఇచ్చారా అన్నట్టుగా కొంచెం వాళ్ళు దాన్ని నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నారు. లేదండి, బైబిల్లో స్త్రీకి చాలా విలువ ఉంది. యేసు ప్రభువుకి జన్మనిచ్చింది ఎవరండి? స్త్రీయేగా. ఆవిడ స్త్రీయే కదా. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు చూస్తానికి వెళ్ళింది ఎవరండి? స్త్రీ కదా. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మొదట ఎవరికి కనపడ్డాడండి? స్త్రీకే కదా. అవునా కదా? అవునా? ఒక పాట ఉంటుంది, నాకు బాగా ఇష్టం అది. ఆ పాట పాడ, సృష్టిలోని ఆడు జన్మ విలువైనది, స్త్రీ నుంచి లోకానికి సృష్టికర్త వచ్చెను. సృష్టిలోనే ఆడ జన్మ విలువైనది, స్త్రీ నుంచి లోకానికి సృష్టికర్త వచ్చెను. ప్రాణం పెట్టి పాపులకై మరణించిన యేసు తిరిగి లేచి మొదట స్త్రీకే కనిపించెను. ప్రాణం పెట్టి పాపులకై మరణించిన యేసు తిరిగి లేచి మొదట స్త్రీకే కనిపించెను. రక్తమిచ్చి కొన్న తన సంఘానికి వధువు సంఘము అని పిలిచాడమ్మా. రక్తమిచ్చి కొన్న తన సంఘానికి వధువు సంఘము అని పిలిచాడమ్మా. దిగులు పడకు, భయపడకు చెల్లిమ్మా, నా చెల్లిమ్మా, చెల్లిమ్మా, ఓ చెల్లిమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము, ఒక స్త్రీ పేరట గ్రంథాలే ఉన్నాయి కదా, పుస్తకాలే ఉన్నాయి కదా. అలాంటి స్త్రీలు యేసు ప్రభుని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలకి యేసయ్య కనపడి నేను లేచాను అన్నటువంటి వార్త ప్రపంచానికి ముందుగా తెలియజేసింది ఎవరో తెలుసండి? ఒక స్త్రీ అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మగ్దలేని మరియా. మేము మెస్సయ్యను చూసాము, ఆయన తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేదా, ఆయన సమాధి ఖాళీగా ఉంది అని ప్రపంచానికి తెలియజేసింది ఒక స్త్రీ అండి, ఒక స్త్రీ. కాబట్టి యేసు ప్రభు మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఈ రోజున ప్రపంచానికి కనపడుతూ ఉన్నప్పుడు ఆ పునరుద్ధానపు శక్తిని మనం కూడా పొందుకోవాలని ఈ పునరుద్ధానపు దినాన్న మీ అందరికీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన పునరుద్ధాన శక్తిని కావాలా? ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలని ఉందా? అయ్యా, నీ పునరుద్ధాన శక్తి నాకు కావాలి. ఏంటో మరణం నన్ను వెంటాడుతూ ఉంది, లోకాన్ని జయించలేకపోతున్నా, అపవాదిని జయించలేకపోతున్నాను, దేన్ని కూడా జయించలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాలో ప్రభా నీ పునరుద్ధాన శక్తి లేదు ప్రభువా. నాకు ఈ రోజైనా నీ పునరుద్ధాన శక్తిని నేను పొందాలని ఉంది ప్రభా. నీ పునరుద్ధాన శక్తి నాకు ఇవ్వు ప్రభని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఆయన శక్తిని, ఆయన బలాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. బల్లను సమీపించేటువంటి వాళ్ళు కూడా, ఈరోజు కూడా బల్ల ఉంది, మొదటి వారం కాబట్టి ప్రభు బలను సమర్పించేటువంటి వాళ్ళు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగినటువంటి వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన బలాన్ని ఒకసారి గమనిద్దాం. ఆయన చెప్పినట్లుగానే ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిని గెలిచి లేచాడు. సజీవుడైనటువంటి దేవుణ్ణి మృతులతో సమానంగా ఎలా ఎతుకుతున్నారు?
ఆయన మృతులలో లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. అందరితో సమానంగా ఉన్నటువంటి వాడు కాదు. మరణము ఆయన్ని నిలువరించలేకపోయింది, సమాధి ఆయన్ని కట్టలేకపోయింది, బంధించలేకపోయింది. కారణం ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనటువంటి వాడు. కాబట్టి మరణము ముందు ఆ మరణము ఆయన ముందు నిలవలేకపోయింది. ఎంతోమంది పాపము చేయటాన్ని బట్టి మరణం ముందు బెండ్ అయిపోయారు, వంగారు, నమస్కారం చేశారు. మరణము అందరిని కూడా గుప్పిట్లో పెట్టేసుకుంటే నా యేసయ్య ముందు మరణము తల ఉంచుకుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సిలువ వేయబడినటువంటి దేవుడు మాత్రమే కాదు, సిలువలో మరణించినటువంటి వాడు కాదు, కానీ ఆయన మృత్యుంజయుడిగా కనపడతా ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. మనము సమాధిని ఆరాధించట్లేదు, మనము శవాన్ని ఆరాధించట్లేదు, సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. నేటికి మన మధ్య సజీవుడిగా, జీవం కలిగినటువంటి దేవుడిగా సంచరిస్తున్నటువంటి దేవుడు ఆయన మృత్యుంజయుడు. ఆయన లేచాడు అన్నట్లుగానే లేచాడు. ఆయనే దేవుడు. ఆయన పునరుత్థానం వలన ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప సందేశం, నేనే దేవుడును అన్నటువంటి సందేశం. ఏ ఒక్కరు కూడా ఈ రోజున తిరిగి లేచినట్లుగా చరిత్రలో లేదు, కానీ యేసయ్య మాత్రమే తిరిగి లేచాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. మరణము నుంచి మనల్ని తప్పించడానికి, పాపము నుంచి మనం విముక్తిని ప్రసాదించి నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చి మరణంలోనికి ఆయన ప్రవేశించి మరణాన్ని దాటి మళ్ళీ వచ్చి ఆయన చెప్తున్నా ఉన్నాడు, నిన్ను కూడా ఒకరోజు నువ్వు నిద్రిస్తావు. నువ్వు మరణించటం కాదు, నువ్వు నిద్రిస్తావు. ఒకరోజు నువ్వు లేస్తావు. నేను ఏ విధంగా అయితే లేపబడ్డానో, ఏ విధంగా అయితే మహిమ శరీరాన్ని దాల్చి నేను లేచానో, అదేవిధంగా నీవు కూడా నీ శరీరం మహిమ శరీరముగా దాల్చబడతా ఉంటుంది. మహిమ శరీరంతో నువ్వు లేస్తావు, నా దగ్గర ఉంటావని దేవుడు ఒక నిశ్చయితను, మన రక్షణకి నిశ్చయితను దేవుడు ఈ పునరుత్థానపు దినాన్న యేసయ్య మనకి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, మన రక్షణకి నిశ్చయిత ఆయన అనుగ్రహించాడు. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఇంకెందుకు భయపడుతున్నావు? ఇంకెందుకు నిరాశలో ఉన్నావు? ఇంకెందుకు కన్నీళ్ళు? ఇంకెందుకు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నావు? ఇప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా? ప్రభువా, నీ శక్తి నాకు దయచేయి ప్రభా, నీ పునరుద్ధానపు శక్తి నేను అనుభవించాలి ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ పునరుద్ధానపు శక్తి నాకు అనుగ్రహించు దేవా అని ప్రార్థించాయి. ఒకటే ప్రార్థన, నీ పునరుద్ధానపు శక్తి నేను అనుభవించాలి ప్రభా, నీ పునరుద్ధానపు శక్తి నేను పొందుకొని నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి ప్రభా, నాకు దయచేయి అని ప్రభుని అడిగినట్లయితే, పునరుద్ధానపు శక్తి ఉన్నప్పుడు లోకాన్ని జయిస్తావు, అపవాదిని జయిస్తావు, దేనినైనా జయిస్తావు. చావు నీ ముందు నిలబడినప్పుడు కూడా నువ్వు భయపడవు. చావు నీ ముందు నిలబడినా నువ్వు భయపడవు, లైట్గా తీసుకుంటావు. కారణం ఏంటి తెలుసా? నేను చచ్చిపోతే ఉండేది నా యేసయ్య దగ్గరే అనే నిరీక్షణ, బలమైనటువంటి నిరీక్షణను ఉంటావు. కారణము పునరుద్ధానపు బలము నీలో ఉంది కాబట్టి. అట్టి కృప నీకు కావాలా? పునరుద్ధాన శక్తిని కావాలా? దేవుని అడుగుదాం. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు ప్రభు అని అడుగుదాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. నా దేవా, 2000 సంవత్సరాల క్రితం మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి సిలువలో ప్రభా మీరు మరణించి మాకు జై జీవితాన్ని ప్రసాదించిన దేవా, అయా మరణపు ములును వంచి మరణం నుంచి తిరిగి లేచి పునరుద్ధారుడు అయ్యి ప్రభా ఇదిగో నాయన మాకు జయ జీవితాన్ని ఇచ్చారు. మీరు జయోత్సాహంతో సిలువలో వేసినటువంటి ఆ కేక మానవాళ్ళందరూ కూడా జయాన్ని ప్రసాదించింది. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ పునరుద్ధానపు శక్తిని ప్రతి వారు పొందులాగిన సహాయం ఇచ్చండి. విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరు ధ్యానించుకొని నెమరు వేస్తూ ప్రభా నీలో అంటుకట్టబడి ప్రభా ఫలించేటువంటి అనుభవాన్ని తీసుకురామని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ప్రతి ఒక్కరిని చేతులు కప్పు చెప్తున్నాను తండ్రి. ఈ వాక్యపు మాటలో వృధా కాకుండా ప్రభా హృదయములో ఆ వాక్యాన్ని పదిలిపరుచుకోవటానికి సహాయం ఇచ్చేయమని, కృప చూపించమని అయా, అదేవిధంగా బలను సమీపించుచుండగా అయా నీ బిడ్డలందరిని కూడా ప్రభా సిద్ధపాటు చేయమని, ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డలకి రక్షణ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.